వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంక్లూడ్ అవర్ లవ్లీ స్టే అంటూ చేసినటువంటి హెచ్చరికలు మరుసటి రోజే ఇరాన్ లోని ఐఆర్జీసీ ప్రధాన స్థావరంపై భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ కు చెందిన కీలక సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ లోని పవర్ ప్లాంట్లు, ఆయిల్ వెల్స్ ను నామరూపాలు లేకుండా చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. అసలు ఐఆర్జీసీ బేస్ లో ఏం జరిగింది? అమెరికా తదుపరి వ్యూహం ఏంటి? ఇప్పుడు అత్యంత క్షుణ్ణంగా చూద్దాం. ఇరాన్ ఆకాశం క్షిపణుల కాంతితో నిండిపోయింది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ లోని వేలాది సైనిక లక్ష్యాలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ లోని ఒక కీలక ఐఆర్జీసీ బేస్ భారీ పేలుడుతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇరాన్ లోని మిసైల్ లాంచర్లు, డ్రోన్ బేస్ల లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను నిర్వహిస్తోంది. కర్గ్ ఐలాండ్ పై ఇప్పటికే జరిగిన దాడుల్లో 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పెంటగాన్ ప్రకటించింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ హెచ్చరిస్తూ మర్యాదగా ఒప్పందానికి రండి, లేకపోతే మీ ఎలక్ట్రిక్ ప్లాంట్లు, ఆయిల్ వెల్స్ ఏమీ మిగలవు అని అల్టిమేటం జారీ చేశారు. ఆయన మాటలకు తగ్గట్లుగానే ఇప్పుడు దాడుల తీవ్రత పెరిగింది. మరొక వైపు అమెరికాకు చెందిన 3500 మంది మెరైన్ సైనికులు యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌక ద్వారా మధ్యప్రాచ్యానికి చేరుకున్నారు. ఇది కేవలం వైమానిక దాడులకే పరిమితం కాకుండా ఇరాన్ గడ్డపైకి నేరుగా సైన్యాన్ని పంపే ముందస్తు చర్యగా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. హర్మోజ్ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోనికి తీసుకొని అక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. కువైట్, యుఏఈకి చెందిన ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేయడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా భూమార్గం ద్వారా దాడికి వస్తే ఎదుర్కోవడానికి 70 లక్షల మంది సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ అమెరికా హైటెక్ వెపన్స్ ముందు ఈ సంఖ్యాబలం ఎంతవరకు నిలబడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు ఇజ్రాయెల్ కూడా లెబనాన్ లో బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ హిజ్బుల్లా స్థావరాలను మట్టి కరిపిస్తోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది.